Are you ready? యేసయ్య సన్నిధి మనలో ఉన్నందుకు స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్త దేశములో బానిసగా దాదాపు 430 సంవత్సరాలు ఉన్నారు. వారి యొక్క మొర్రను, వారి యొక్క కన్నీరును చూసి దేవాది దేవుడు మోషేని బలమైన సాధనంగా నిలబెట్టి గొర్రెపిల్ల రక్తము ద్వారా ఐగుప్త దేశము నుండి బయటికి తీసుకొచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నెన్నో మహత్కార్యాలు, సూచక క్రియలు, అద్భుత కార్యాలు చూశారు. ఈ ప్రపంచములో మరి ఏ దేశం కూడా ఇశ్రాయేలు ప్రజలు చూసిన మహత్కార్యాలు మరి ఏ దేశ ప్రజలు కూడా చూడాల. ఇన్ని అద్భుతాలు చూసిన వాళ్ళు, ఇన్ని మహత్కార్యాలు, సూచక్రియలు చూసిన వాళ్ళు విగ్రహారాధన వైపు తిరిగారు. వారి వారి ఇష్టానుసారమైన మార్గములోకి వెళ్తున్నారు, పాపపు మార్గములోనికి వెళ్తున్నారు, అపవిత్ర జీవితాలకు ఇష్టపడుతున్నారు. ఇటువంటి వారిని చూసి దేవాది దేవుడు, వారి యొక్క అవిధేయతను చూసి దేవాది దేవుడు మోషేతో అన్నాడు, మెడ వంచని ప్రజలతో నేను ఇక ఉండను. వారికి కావలసింది దీవెనలే, వారికి కావలసింది ఆశీర్వాదాలే, వారికి కావలసింది పొలాలే, వారికి కావలసింది విజయాలే, వారికి కావలసింది శత్రువుల మీద విజయమే, వారికి కావలసింది పేరు పలుకుబడే. అందువలన అవన్నీ నేను ఇస్తా, కానీ నేను మాత్రం మీతో రాను, నా దూతను పంపిస్తా మీకు. వెంటనే ఆ వార్త వినగానే అది వారికి ఒక చెడు వార్తగా మారింది. ఆ చెడు వార్త వినగానే వారందరూ సాష్టాంగపడి మోషే ఇలా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవా, నాకు నీ సన్నిధి రాకుండా ఈ లోకములో విజయం వద్దు, శత్రువుల మీద విజయం వద్దు, ఘనత వద్దు, పలుకుబడి వద్దు, పాలు తేనెలు ప్రవహించు కనాను దేశము నాకు వద్దు, నువ్వు నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి అనగానే వారి యొక్క కన్నీరు, వారి యొక్క వేదన చూచి, వాళ్ళ యొక్క పశ్చాత్తాపాన్ని చూచి దేవాది దేవుడు అన్నాడు, నిర్గమాకాండం 33:14, నీతో రాను అన్న ఆ దేవుడు ఏమని చెప్పాడంటే, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. మోషే ఒక అద్భుతమైన మాట అడుగుతున్నాడు, మనం ఎవ్వరూ అడగని మాట. ఒక కొత్త తలంపు దేవుడు నాకు అనుగ్రహించాడు. అక్కడ ఎవ్వరు అడగని మాట అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు తెలుసా? తండ్రి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని నాతో చెప్పావు, అంటే నాతోనే వస్తావా? మిగతా 30 లక్షల మందితో నువ్వు రావా? దేవుడు అన్నాడు, బా, నువ్వు మామూలుడు కాదయ్యా బాబు. ఆహా, నీ తపన నీతోనే కాదు, నీ తపన ఏంటిది? అందరితో ఉండాలని. దేవా, నాతోనే నన్ను ఉండేది, మిగతా 30 లక్షల మందితో నువ్వు ఉండవా? వెంటనే దేవాది దేవుడు అన్నమాట, మోషే, నువ్వు అడిగినట్లుగా నీ ఒక్కడితోనే ఉందాం అనుకున్నా, నువ్వేమడిగావు? నాతోనే నా ఉండేది, మిగతా వాళ్ళతో ఉండవా? నువ్వు అడిగావు చూసావా? అందుకోసం నీతో మాత్రమే కాదు, మిగతా ప్రజలతో కూడా నేను ఉండబోతున్నా. ఈ రోజు ఇక్కడ ఆ మోషే హృదయం మన అందరికీ రావాలి. ఏమనాలి తెలుసా? నీ ఇంట్లో మోషేవి నువ్వే, నీ ఇంట్లో మోషేవి నువ్వే, నీ ఇంట్లో మోషేవి నువ్వే. యేసయ్యా, నువ్వు నాలోనేనా ఉండేది? నా భర్త గారిలో ఉండవా? నా కుమారుల్లో ఉండవా? నా కుమార్తెలో ఉండవా? మా తాతగారు, మామయ్య గారు, మా అమ్మ నాన్నలో నువ్వు ఉండవా? దేవాది దేవుడు అన్నాడు, నీలోనే ఉందాం అనుకున్నా, కానీ నువ్వు అడిగావు గనక నీతోనే కాదు, నీలోనే కాదు, నీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరితో నేను ఉండబోతున్నా. చప్పట్లు కొడుతుండగా ఈ మొదటి ఆరాధనలో దేవుడు చెప్పేది ఏంటి తెలుసా? నువ్వు కూడా చెప్పబోతున్నావు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించబోతున్నా. యేసు నామములో నీ ఒక్కడిలో యేసయ్య ఉన్నాడు. ప్రతి ఒక్కడిలో, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళలో యేసయ్య ఉండును గాక. అది నీ ప్రార్థన అయితే ఖచ్చితంగా దేవుడు నెరవేర్చబోతున్నాడు. మోషే ప్రార్థన ఆలకిస్తే నీ ప్రార్థన కూడా ఆలకించబోతున్నాడు. మోషే స్వభావం చూడండి. దేవుడు మోషేతో అన్నాడు, మోషే, ఈ 30 లక్షల మంది ప్రజల్ని నాశనం చేస్తా, నిన్నొక్కనే కాపాడతా. ఆమేనా? మోషే అన్నాడు, దేవుడు అన్నాడు, 30 లక్షల మందిని నాశనం చేస్తా, నిన్నొక్కనే కాపాడతా. దేవుడు మోషేతో అన్నాడు, 30 లక్షల మందిని నాశనం చేస్తా, నిన్నొక్కనే కాపాడతా. వెంటనే మోషే అన్నమాట,
నన్ను, నా భార్యని, నా బిడ్డల్ని కాపాడి 30 లక్షల మందిని నువ్వు అగ్నికి బూడిద చేసావు అనుకోయ్యా, ఆహుతి అయిపోయారు అనుకో, ప్రజలందరూ ఏమనుకుంటారో తెలుసా? నన్నేమనరు, నేను బతికేది 100, నేను బతికేది 120, కానీ నీ నామానికి మచ్చ వస్తుంది. నువ్వు నన్ను కాపాడితే వాళ్ళని కూడా నువ్వు కాపాడాలి. దేవుడు అన్నాడు, నువ్వు మామూలుడు కాదయ్యా. దేవుడు అన్నాడు, అందరినీ నాశనం చేద్దాం అనుకున్నావు, నువ్వు అడిగావు గనక నీ కోసం మిగతా 30 లక్షల మందిని నేను కాపాడబోతున్నా. ఈరోజు మనం కూడా అలాగే ఉండాలి. యేసయ్యా నన్ను ఒక్కనే నా నరకం నుండి తప్పించేది. ఇప్పుడు ఆమె నన్నలే అది యేసయ్యా నన్ను ఒక్కనే నా నరకం నుండి కాపాడేది. యేసయ్యా నన్ను ఒక్కనే నా నరకపు మంట నుండి కాపాడేది. మిగతా నా కుటుంబ సభ్యులు నువ్వు కాపాడవా? దేవుడు అన్నాడు, నేను కాపాడను అంటే నువ్వు అనాలా? అయితే నాకా పరలోక రాజ్యం వద్దయ్యా. నన్ను నువ్వు కాపాడగలిగితే, నరకపు మంటల నుండి నన్ను నువ్వు కాపాడగలిగితే, ఇక్కడ మేము ఇంట్లో ఎంత ఐకమత్యంగా ఉన్నామో పరలోక రాజ్యంలో కూడా నేను, నా ఇంటి వారు ఉండాలి, నా బిడ్డలు ఉండాలి, నా భర్త ఉండాలి, నా భార్య ఉండాలి, నా ఇంట్లో పని చేసే వాళ్ళతో సహితం ఉండాలి. దేవుడు ఈరోజు నీతో అనేది, నువ్వు అడిగావు గనక నిన్ను నేను నరకం మంట నుండి కాపాడుతా, నీ కుటుంబాన్ని నేను కూడా కాపాడుతా. మనం అడగాల్సింది మన పట్టణాన్ని కాపాడాలి, మన రాష్ట్రాన్ని కాపాడాలి, మన దేశాన్ని కాపాడాలి. హల్లెలూయా. మోషే దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగాడు. మోషే దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగాడు. నన్ను కాపాడగలిగితే నా ప్రజలను కూడా కాపాడగలడు, నన్ను భద్రపరిస్తే నా ప్రజలను కూడా భద్రపరచగలడు, నాతో ఉంటే నా ప్రజలతో కూడా ఉండగలడు. ఎందుకని? నా స్వభావం ఎలాంటిదో నా ప్రజల స్వభావం కూడా అంతే. నాకు కోపం, నా ప్రజలకే కోపం. నాకు అలుగుడి స్వభావం ఉంది, నా ప్రజలకి అలుగుడి స్వభావం ఉంది. అలాగే నీ స్వభావం ఎలాగో నీ పిల్లలకు కూడా అదే స్వభావం. నీకు కోపం ఉంది, నీ పిల్లలకి కోపం ఉంది. నీకు అలుగుడి స్వభావం ఉంది, నీ పిల్లలకి అలుగుడి స్వభావం ఉంది. నీకు ముక్కు మీద కోపం ఉంది, ఆయనకు కూడా ముక్కు మీద కోపం ఉంది. అలాగైతే నిన్ను పరలోక రాజ్య వారసుడుగా, వారసురాలుగా మార్చగలిగితే, నిన్ను డీల్ చేయగలిగితే, నీ ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా డీల్ చేయగలడు. నువ్వు కూడా దేవుని గొప్పతనాన్ని గుర్తెరగాలి. యేసయ్య కనబడాలి, యేసయ్య కనబడాలి. మనం కాదు, యేసయ్య కనబడాలి. ఈ రోజున యేసయ్య అలా కనబడుతున్నాడు అందరికి. దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గుర్తెరగాలి. ఒకరోజు తండ్రి కూతురులు ఇద్దరు రోడ్డు మీద నడుచుకొని వెళ్తున్నారంట. అప్పుడే ఆకాశంలో విమానం అని వెళ్తుందంట. ఆ విమానం ఎప్పుడు ఈ పాప విమానం ఎక్కల. ఈ పాప డాడీతో అడిగింది, డాడీ విమానం ఎంత పెద్దది డాడీ, విమానం ఎంత పెద్దది డాడీ అనగానే డాడీకి ఆ విమానం ఎంత పెద్దదో చెప్పాలో అర్థం కాక అలా 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 విమానం అక్కడ ఉంటుంటే ఆ విమానం ఈ 2000 గ్యాప్లో పట్టింది. ఎప్పుడు ఎక్కడ ఉంది? ఆకాశంలో ఉంది. ఈ 2000 గ్యాప్లో ఇలా ఉంటగానే అదిగో అమ్మా డాడీ ఇంత చిన్నదా విమానం. ఇంక డాడీ ఏమనలా. ఈ మనసులో ఏమనుకుంటుంది? విమానం 2000 పట్టే ఇంత సైజే విమానం అనుకుంది. ఎందువలన? ఇంత దూరం నుండి చూస్తుంది కనుక. ఒకరోజు నా బంధువులను ఎయిర్పోర్ట్లో దించడానికి వెళ్ళింది. ఎయిర్పోర్ట్లో దించడానికి వెళ్ళగానే అక్కడ దూరం నుండి రన్వేలో ఉన్న ఏరోప్లైన్ చూసింది, ప్లేన్ చూసింది. ఆ ఏరోప్లైన్ చూడగానే డాడీ ఎంత బాగుందిగా డాడీ అంటే ఆ విమానం ఎంత కనపడింది? ఇంతగానే కనపడింది. ఒక రోజున ఆమె విమానం ఎక్కాల్సి వచ్చింది. రన్వే దగ్గర నుండి విమానం దగ్గరికి వెళ్ళగానే ఎక్కడి నుండి ఇలా చూస్తే ఇలాగా, డాడీ ఇంత పెద్దదా విమానం. ఈరోజు ఒక మాట మీరు గమనించండి. దేవుణ్ణి గనక దూరం నుండి వెంబడిస్తే దేవుడు చిన్నవాడిగా కనపడతాడు. ఇంకా దగ్గర కనబడితే కొంచెం పెద్దవాడు కనపడతాడు. ఆయనతో నువ్వు సమీపిస్తే అప్పుడు నువ్వు గుర్తెరుగుతావు, దేవుడు ఇంత గొప్పవాడా, ఇన్ని కార్యాలు చేయగలడా, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఇన్ని మహత్కార్యాలు చేయగలడా అని నీకు కూడా విశ్వాసాన్ని కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్.
మోషే అన్నాడు, మోషే దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుని గొప్పతనం గుర్తెరగల, ఏమీ చేయలేడు అనుకున్నాడు. అందువలనయ్యా ఏమీ చేయలేడు అనుకున్నాడు. అందువలన 40 సంవత్సరాలు ఏమనుకున్నాడు తెలుసా? ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు ఐ యామ్ సంబడి అనుకున్నాడు, నేనేదో చేయగలను అనుకున్నాడు. తర్వాత 40 సంవత్సరాలు ఏమనుకున్నాడు తెలుసా? ఐ యామ్ నోబడి అనుకున్నాడు. తర్వాత 40 సంవత్సరాలు పరిచర్యకు రాగానే ఏమనుకున్నాడు తెలుసా? గాడ్ క్యాన్ యూజ్ ఎనీబడి. ఏమనుకున్నాడు తెలుసా? దేవునికి దగ్గర అయ్యే కొలది ఇటువంటి వాణ్ణి కూడా, ఒక వ్యక్తిని నేను చంపేశా, నేను పారిపోయి నేను వచ్చా, నేను సర్దుకిలు పడిపోయిన నా జీవితం ఈ వృద్ధాప్యములో నన్ను దేవుడు వాడుకున్నాడంటే దేవుడు ఎంత గొప్పవాడో. ఈ రోజున అన్నీ అయిపోయి ఉండొచ్చు, బూడిదిగా మారిపోయి ఉండొచ్చు, నీ స్థితి అధ్వానంగా మారిపోయి ఉండొచ్చు. నువ్వు గనక దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తెరిగితే ఈ రోజు కూడా నిన్ను తిరిగి కట్టగలడు, ఈ రోజు కూడా నిన్ను చిగురింపజేయగలడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అందువలన అతను ఏమన్నాడంటే, నాకు ఈ ప్రపంచంలో ఏమీ వద్దు, నాకేం కావాలి? నీ సన్నిధి నాకు కావాలి. మళ్ళీ చెప్పండి గట్టిగా, యేసయ్యా. గట్టి చెప్పండి, యేసయ్యా నీ సన్నిధి నాకు కావాలి. మోషే దేవుని సన్నిధి నుండి పారిపోయాడు. ఒక వ్యక్తిని హత్య చేసి, దేవుని ప్రణాళిక నుండి హత్య చేసి దేవుని సన్నిధి నుండి పారిపోయిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధి కొరకు పరిగెత్తుతున్నాడు. దేవుని సన్నిధి నుండి పారిపోయిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధి కొరకు పరిగెత్తుతున్నాడు. ఈ రోజున నిన్ను కూడా దేవుడు అలా చేయబోతున్నాడు. దేవుని సన్నిధి నుండి పారిపోయిన నిన్ను దేవుని సన్నిధి కొరకు నువ్వు పరిగెత్తబోతున్నావు. మన ప్రసంగాంశం, యేసయ్యా నీ సన్నిధి నాలో ఉన్నందుకు స్తోత్రం. పాత నిబంధనలో ఏమనుకునే వాళ్ళంటే దేవుడు ఎక్కడో కొండపైన ఉంటాడు, దేవుడు ఎక్కడో చెట్టు పైన ఉంటాడు, దేవుడు ఎక్కడో వాగులో ఉంటాడు, దేవుడు ఎక్కడెక్కడెక్కడో ఉంటాడు, మనం అక్కడికి వెళ్ళాలి అనుకునేవాళ్ళు. అందువలన దేవుని సన్నిధి కొరకు తగతగలాడేవాడు. అందుకే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నీ దగ్గరికి నేను వస్తానా, నేను దగ్గరికి వస్తానా. ఈ కొత్త నిబంధన రాగానే ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడు, దేవుడు నాకు తోడు. యేసయ్య సిలువలో మరణించి 3వ రోజు తిరిగి లేచినాక పునరుద్ధానుడైనాక దేవుడు కొత్త ప్రత్యక్షత ఇచ్చాడు. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళక్కర్లా, ఆయన నీతో కాదు, దానికి మించి ఆయన నీలో. పాత నిబంధన భక్తులకు దేవుడిచ్చిన ప్రత్యక్షత, మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. కొత్త నిబంధన భక్తులకు ఇచ్చిన ప్రత్యక్షత, దేవుడు మనకి తోడు. మనకిచ్చిన ప్రత్యక్షత, దేవుడు మనలో. ప్రైజ్ ది లార్డ్.